శ్రీమాత్రే నమః. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే జూలై 1, 2, 3, 4 తేదీల్లో 2 అతిపెద్ద శుభవార్తలు వింటారు. ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వృశ్చిక రాశి వారి జీవితం ఈ 3 రోజుల్లో కొత్త మలుపు తిరగబోతుంది. వృశ్చిక రాశి వారు ఇదివరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఈ 3 రోజుల్లో వీరి జీవితం ఎంత గొప్పగా మారబోతుంది. గ్రహాలు అనుకూల మార్పుల వలన రేపటి నుండి వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం చాలా అంటే చాలా బాగా పట్టబోతుంది. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముందుగా వృశ్చిక రాశి వారి స్వభావాలు తెలుసుకున్నట్లయితే వీరు తమ మనసులోని విషయాన్ని ఎవరికి చెప్పరు. ఇక ఈ 3 రోజుల్లో అసలు మీకు ఏం జరుగుతుంది, ఈ పూర్తి అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారు అత్యంత స్నేహశీలురు మరియు విశ్వసనీయులు. తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అత్యంత విధేయతతో ఉంటారు. వీరి నాయకత్వ లక్షణాలు అసామాన్యమైనవి. ఏ పనిని చేపట్టినా పూర్తి శ్రద్ధతో, నిబద్ధతతో పూర్తి చేస్తారు. వీరిలో ఉన్న పరిశోధన దృక్పథంలో లోతైన విశ్లేషణ శక్తి వీరిని విజేతలుగా నిలబెడుతుంది. వీరు మానవతా దృక్పథంతో ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరి కళా దృష్టి, సృజనాత్మకత అద్భుతమైనది. వీరు తమ భావోద్వేగాలను లోతుగా అనుభూతి చెందగలరు. ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరి కళా దృష్టి, సృజనాత్మకత అద్భుతమైనది. వీరు తమ భావోద్వేగాలకు లోతుగా అనుభూతి చెందగలరు. ఇతరుల భావాలను అర్థం చేసుకోగలరు. వృశ్చిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదే విధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టవంతులు వీళ్ళు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా ఈ 3 రోజులలో వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా సహనం, ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా రెచ్చగొట్టినా, కావాలని చెప్పి వీళ్ళ విషయాల్లో తలదూర్చడం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకొచ్చే కోపం అంతా ఇంత కాదు. వృశ్చిక రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు. అందుకే వారు తమ పట్టుదలతో కార్యసాధకులు అవుతారు. ఈ వృశ్చిక రాశి వారు చాలా కష్టజీవులు. ఏ పని చేసినా చాలా శ్రద్ధతో కష్టపడి పూర్తి చేస్తారు. వీరికి ఈ 3 రోజులలో 2 అతిపెద్ద శుభవార్తలు వింటారు. దానివల్ల వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీరుకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. వీరి వద్ద అబద్ధాలు చెబితే వీరికి అస్సలు నచ్చదు. ఇతరులు చెప్పేటువంటి విషయాలను నిజాలు ఏమిటనే విషయాన్ని గురించి వృశ్చిక రాశి వారు చాలా త్వరగా గ్రహించగలుగుతారు. వృశ్చిక రాశి వారు డిఫరెంట్ గా ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. వ్యక్తిత్వం విభిన్నంగా ఉంటుంది వీరిది. ప్రతి విషయంలో ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో సరైన విధంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. అందువల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచించడం వలన మానసికమైన ఒత్తిడికి ఎక్కువగా గురవుతారు. కుటుంబ పరంగా వీరు పేరు ప్రతిష్టలు పొందుతారు. వృశ్చిక రాశి వారు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినట్లయితే అక్కడ వీరు ప్రత్యేక గుర్తింపు పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇక వీరికి ఉన్న బలహీనమైన విషయం ఏమిటంటే వీరు కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన నష్టం కలుగుతుంది.
ఏ విషయమైనా పూర్తిగా ఆలోచించి దానిలో లాభమేమిటి నష్టమేమిటి అనే విషయాన్ని గ్రహించుకుని సరైన నిర్ణయం అనేది తీసుకోవాలి. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా వ్యాపారం చేసేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవటం చాలా వరకు మంచిది. వృశ్చిక రాశి జాతకులు రేపటి నుండి అదృష్ట యోగం పొందబోతున్నారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈ వృశ్చిక రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారన్నమాట. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు దైవారాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికి అస్సలు వెళ్లరు. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు వీరిపైన ఉంటాయి. వృశ్చిక రాశి వారిని పెళ్లి చేసుకున్నవారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. అలాగే భార్య పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఇక వీరు చేస్తున్న పనిలో ఈ 3 రోజులలో మంచి లాభాలు ఉంటాయి. అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వస్తాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి సమాజంలో మర్యాద, గుర్తింపు ఈ 3 రోజులలో బాగా వస్తుంది. వృశ్చిక రాశి వారికి మొదటి శుభవార్త ఏంటంటే ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. అదృష్టం ఈ 3 రోజులలో వీరి వెంటే ఉంటుంది. ఇక రెండవ శుభవార్త ఏంటంటే పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. ఇక మీకు తెలియని ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు. మీరు కష్టపడి పెరుగుతుంటే వారు మిమ్మల్ని చూడటం వల్ల నరదృష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడతారో, ఏం తింటారో, ఎంత సంపాదించుకుంటారో, ఏం చేస్తారో ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి. ఒకవేళ మీరు చెబితే దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. మీకు నరదృష్టి, నరఘోష తగులుతుంది. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం, శనివారం రోజు ఉప్పుతో దిష్టి తీసుకుని బయటపడేయండి. దానివల్ల నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు. వాటిని ఫాలో అవ్వండి. అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలమేంటో, మీ బలహీనత ఏంటో ఎవరికి చెప్పకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి పిల్లలంటే చాలా ఇష్టం. వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ 3 రోజులలో కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ గొడవ పడినా వెంటనే కలిసిపోతారు. వీరికి గొడవలు పెద్దగా సీరియస్ గా అస్సలు ఉండవు. ఇక వృశ్చిక రాశి వారు చదువుకునే వారికైతే అనుకూలమైన జీవితం ఉంటుంది. వీరు తీసుకున్న నిర్ణయం బట్టి వీరి జీవితం ఉంటుంది. కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఎదుటి వారి మాట అస్సలు వినకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. ఇక ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తయిపోతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్స్ ఉంది. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. ఎవరు ఏం చెప్పినా అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా సరే మీ ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఆ పనిని వెంటనే మొదలు పెట్టండి. మీరు ఇప్పుడు ఏ పని మొదలు పెట్టినా తప్పకుండా అందులో విజయం సాధిస్తారు. ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి. దానివల్ల పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు.
ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ 3 రోజులు రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. దానివల్ల అపారమైన ధనలాభం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 3 రోజులలో మీరు వృశ్చిక రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నవారికి లాభాలు, అధిక పని భారం ఉన్నప్పటికీ మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆదాయం మీరు ఆశించిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. బయట వారితో మరి ఎక్కువగా క్లోజ్ గా ఉండకండి. అతి విశ్వాసం మంచిది కాదు. దానివల్ల నష్టపోయేది మీరే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి. దానివల్ల భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. ఈ 3 రోజులలో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అస్సలు భయపడకండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. దానివల్ల మీకు ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వారు మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు. వారు మీ ఇంట్లోని వారు కాదు, బయట వాళ్ళు. మీ ముందు మంచిగా ఉంటారు, మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటారు. మీరు మంచిగా బ్రతుకుతుంటే వారు అస్సలు ఓర్వలేరు. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. త్వరలోనే మీ పనులన్నీ పూర్తి అవుతాయి. వృశ్చిక రాశి వారు ఈ 2 రోజులలో నల్లటి వస్త్రాలు అస్సలు వేసుకోకండి. దానివల్ల వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువారం, శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. అలాగే ఈ 3 రోజులలో వృశ్చిక రాశి ప్రేమికులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే గనక సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ వృశ్చిక రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి. ఈ దీపం మనశ్శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దృష్టి శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడినట్లయితే, అలానే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.